మన ఊరు మన గుడి మన బాధ్యత తరఫున 108 మంది సేవకులము కంచీపురము అంటే కంచి కామాక్షమ్మ వారి ఆలయం సంబంధించినటువంటి కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులు అనుమతి తీసుకొని ఈరోజు మంగళ తీర్థం శుభ్రం చేస్తూ ఉన్నాం. ఉదయాన్నే మొదలుపెట్టాము ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు 2 వంతులు అయిపోయింది, ఇంకా 2 భాగాలు చేస్తూ ఉన్నాం. ఎంతో ఇష్టంగా ఆనందంగా పనిచేస్తూ ఉన్నారు సేవకులందరూ కూడా. ఇది మహాభాగ్యం అని. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడము పూర్వజన్మ సుకృతం అయితే కానీ అవకాశం రాదు. ఈ స్థలంలో ఎంతో పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడ మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వామి వారు స్నానం ఆచరించేవారు, ఆచమనం చేసుకునేవారు వారు ఇక్కడ. అటువంటి క్షేత్రంలో సేవ చేసే భాగ్యం మాకు దొరికినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. ధన్యోస్మి. ఎంత పెద్ద భాగ్యం కదా, మళ్ళీ దొరకన భగవంతుడు తెలుగులో ఒక కీర్తన ఉంటాడు, లోకమంతా మనదే, దేశమంతా మనదే, పూలు కట్టడానికి ఆధారం నూలే, నూల ఆధారంగా ఈ బట్టలు. మామిడికాయ, ఈ మామిడి పండు కాంచీపురంలో కశ్యపేశ్వర భగవాన్ సూర్య సన్నది కూర్మి అవతారం మహావిష్ణు ఆడ తాంబేలు వడిలో ఉంటారు. ఆడ కశ్యపేశ్వరులో ఆయన మహాలక్ష్మి పూజిస్తే లింగంద కశ్యపేశ్వరు అంటే తాంబేలి. ఈ తాంబేలిలో కూర్మి అవతారంగా ఉంటారు. లోపల స్వయంభూ ఈశ్వరుడు భక్త కోడిగంతా మీరు ఆడ పోయి సూర్య భగవానికి మన ఒంటిలో ఉండరు నొప్పి రోగం ఎదిగా ఉంటున్నా ఆ గుంటలో నీరాడి పుణ్యతీర్థం చేసుకుంటుంటే ఆడారు మన నొప్పి ఎంత రోగం అంతా కూడా. కాంచీపురంలో కశ్యపేశ్వరుడు సూర్య భగవాన్ మొక్కిన స్థలం, మహావిష్ణు తాంబేలి వడిలో వచ్చి మొక్కిన స్థలం. ఓకే సార్, మోపులు కడితే మోసపోతాను, పరిస్థితి పట్టుకుని పోవాలి. మోపులు కడితే మోస్తాను నేను, కొంచెం కొంచెం పట్టుకుని పోతాను. మోపులు మొయ్యారి పైకి మరుగు చేశారు. అట్ట పోదాం స్వామి, ఆ లాస్ట్ నేను పని చేయలేదండి. ఉడుకున్నాక మళ్ళీ ఏమన్నట్టు చేస్తా అదే అన్నీ కూడా
సరే నలుగురు మనుషులు కనపడలే లెక్కలు వేరేలేమో నలుగురు మనుషులు ஓகே அப்படியே இதெல்லாம் சுற்றி சேவை இந்த கோவிலை நீ வந்து அவங்க பண்ணாங்க இவங்க பண்ணாங்கன்றத விட